ఒక సమర్థగల నాయకుడికి అధికారం చేతిలో ఉంటే ఏమేం చేయగలడు అని ఒక్క సంవత్సరం కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగిందండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సమర్థగల నాయకుడికి అధికారం చేతిలో ఉంటే ఏమేం చేయగలడు అని ఒక్క సంవత్సరం కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగిందండి. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కాలం పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది కదా. సో ఈ 14 నెలలలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సహాయపడ్డారు, ఏ విధంగా అండగా ఉన్నారు, ఏ విధంగా అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేశారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 9,34,000 కోట్ల పెట్టుబడులను మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారండి. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నాం, పెట్టుబడులను తీసుకురావడం పక్కన పెడితే ఉన్న కంపెనీలను తరిమేశారు. జే ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని చెప్పేసి పారిశ్రామికవేత్తలకు దడ పుట్టించి ఇంకోసారి ఏపీ అంటే దండుండ్రా బాబు అనే విధంగా వాళ్ళ తీరు అలా వ్యవహరించారు వాళ్ళతో. సో దాంతో వాళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా ఇటువంటి వారు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వేరే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో వాళ్ళందరినీ ఒప్పించి మళ్ళీ వారు రారని ఒక హామీ ఇచ్చి, బాబు గారు మళ్ళీ సింగపూర్ అని, దావోస్ అని అవి ఇవి వెళ్ళి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి చాలా వరకు కంపెనీలు తీసుకొస్తున్నారు. సో అంతేకాకుండా వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే, పెన్షన్ 4,000 అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 2,000 ఉన్న దాన్ని 1,000 రూపాయలు పెంచారు 5 సంవత్సరాల్లో, విడతల వారీగా 200, 250 రూపాయల ఆ చొప్పున మొత్తం 1,000 రూపాయలు పెంచారు 5 సంవత్సరాల్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1,000 రూపాయలు పెంచారు. సో 5 సంవత్సరాల్లో పెంచిన 1,000 రూపాయలని బాబు గారు వచ్చిన వెంటనే చేశారు. సో అదే కాకుండా ఇంకేంటంటే, తల్లికి వందనం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఏమన్నారు, అధికారంలోకి రాకముందు అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఇంట్లో ఒక్కరికి మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకున్నారు. సో దాంతో మనం కొన్ని వీడియోలు కూడా చూస్తాం. చాలామంది మా ఇంట్లో 3 ఉన్నారు, 4 ఉన్నారు, 4కి పడ్డాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి వీడియోలు కూడా చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే, అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలండి. ఇవి 3 విడతల్లో, ఒకేసారి 20,000 పడవు, 3 విడతల్లో 20,000 పడతాయి. ఎలాగంటే మొదటి విడతలో 7,000, 2 విడతలో 7,000, 3వ విడతలో 6,000, మొత్తం 20,000 కూడా రైతుల అకౌంట్లోకి. సో ఎప్పటి నుంచి, ఆగస్టు 2వ తారీఖు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. సో గత ప్రభుత్వంలో రైతులను అసలు పట్టించుకోవడమే మానేశారు. అలాంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, మొత్తానికి రైతులను దృష్టిలో పెట్టుకొని మనం 5,000 కలిపి నోట్లో పెట్టుకుంటున్నామంటే దానికి రైతే కారణమని గుర్తించి వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలను అయితే సంవత్సరంలో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశారంటే, అన్నా క్యాంటీన్లు అండి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలామంది అంటే సిటీల్లో ఉన్నాయి ప్రజెంట్, అంటే అన్ని ఊర్లలో లేవు, పెట్టే
ఆలోచనలో కూడా ఉన్నారు. సో చాలామంది పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, లేదంటే కూలి పని కోసం మొత్తానికి వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా. ₹5కే భోజనం, ₹5కే టిఫిను, ₹5కే సాయంత్రం కూడా భోజనం అంటే వాళ్ళకి ఎంత ఆదా అవుతుందండి అసలు. అంటే ఒక ₹15, ₹20 మొత్తం వాళ్ళకి ఒక రోజుకు కావాల్సిన తిండి వచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఆర్థికంగా చాలా సహాయపడుతున్నట్టు. మనం చూస్తున్నట్లయితే 200 పైగా అన్న క్యాంటీన్లు ఉన్నాయి కదా. దీంట్లో రోజుకి ప్రతిరోజు 3 లక్షల మంది తింటున్నారు. అంటే ఎంతమందికి అది ఆదా అవుతుంది. కొంతమంది ఏంటంటే ఈ అన్న క్యాంటీన్లు కూడా స్కామే అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా ఒకరిని నేను ఇంటర్వ్యూ చేస్తే అతను కూడా అన్న క్యాంటీన్ ఒక స్కామ్ అన్నారు. మరి దీన్ని అసలు ఏ విధంగా స్కామ్ అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో మెయిన్గా 2014లోనే ఇది అమలు చేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అన్నా క్యాంటీన్ పోలే పేరు మార్చి జగనన్న క్యాంటీను లేదంటే రాజన్న క్యాంటీన్ అని పెట్టి ఆ పథకాన్ని ఉంచితే బాగుండు. లేదు, మొత్తానికి తీసేశారు. తర్వాత వచ్చేసి దీపం పథకం కింద ప్రతి ఇంట్లోని సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారండి. సో సంవత్సరం కంటే ఒక సాధారణమైన మధ్యతరగతి వాళ్ళకి అంటే చాలామంది అనుకోవచ్చు ఏంటి సంవత్సరానికి 3 ఇస్తున్నారని. కానీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఎంతో మేలు చేసినట్టు. ఎందుకంటే ఒక సిలిండర్ నాకు తెలిసి ఒక ఎంత కాదనుకున్నా ఒక 2 నుంచి 3 నెలలు వస్తుంది. సో ఈ 3 సిలిండర్లు అంటే ఒక 6 నెలల్లో లేదంటే ఒక 9 నెలల్లో వస్తుంది కాబట్టి ఫ్రీగా. మహా అయితే ఇంకో వాళ్ళు సంవత్సరంలో ఇంకో 2 సిలిండర్లు ఎక్కువ కొనుక్కుంటారేమో. సో దానివల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. దీపం పథకంతో పాటు మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటండి, మెగా డిఎస్సి అండి. గత ప్రభుత్వం ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలామందికి మెగా డిఎస్సి ఇస్తాను అని చెప్పేసి ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ కూడా రిలీజ్ చేయలే. దానివల్ల ఎంతోమంది యువత అంటే ఏమని చెప్పాలి, ఉద్యోగం మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇంతలా కష్టపడ్డాం కదా, ఈసారి ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి, మా అమ్మని నన్ను బాగా చూసుకోవాలి, లేదంటే నా లైఫ్ సెటిల్మెంట్ కోసం ఎలా ఉంటుంది అలా ఉంటుంది చాలా కళలుగా అంటారు కదా. మరి ఆ కళలుగన్న వాళ్ళందరినీ కూడా 5 ఏళ్ళు ఎదురు చూసి మొత్తానికి ఇవ్వకుండా చేశారు. అది వైసీపీగా ఉన్న గొప్పతనం. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి, 16,000కు పైగానే పోస్టులు రిలీజ్ చేసింది. దాని తర్వాత రోడ్ల విషయం అండి, మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన టాపిక్ రోడ్లు. గత ప్రభుత్వంలో బస్సులు జంపు చేసేవి, ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగినాయో చెప్పాల్సిన పని లేదు. ఇక వర్షాకాలం అయితే స్విమ్మింగ్ పూల్సే. ఎంతమంది పాపం వెళ్తారు, ఎక్కడ పోయిందో తెలియదు. ఆ రోడ్డు అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే, వేరే ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళే అతను రోడ్డు మధ్య పెద్ద గుంట ఉంది, వర్షంతో నిండిపోయింది, సరే మొత్తం ఉంది కదా అని వెళ్ళిపోతారు, సడన్గా దాంట్లో పడిపోతారు. వాళ్ళకి ఎవరు బాధ్యులు, ఎవరికి ఏమీ ఇవ్వరు కదా. కానీ మెయిన్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 147,000 పైచిలుకు కిలోమీటర్లని వీళ్ళు రోడ్లు వేయడం జరిగిందండి. వాళ్ళు మొత్తం అంతా నాశనం చేసేస్తే ఒకవైపు నుంచి కూటమి ప్రభుత్వం మొత్తం పూడ్చుకుంటూ వస్తుంది. దీనికి ఏం చేస్తున్నారు, సంక్షేమం ఇవ్వలేదు అంటే ఎలాగా, మొత్తం రాష్ట్రాన్నేమో అప్పులు గొప్ప చేసేసారు, మొత్తం అంతానేమో బకాయిలు పెట్టేశారు. ఆ బకాయిలు కూడా కుటుంబ ప్రభుత్వం తీర్చుకుంటూ వస్తుంది. సో కాస్త లేట్ అయినా చేయడం అయితే చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అండి. సో దానికి ఫండ్స్ మ్యాక్సిమం ఒక 90% వరకు పోలవరం కంప్లీట్ అయిపోయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త చొరవతో నాకెందుకులే అని కాకుండా ఇది మనదే అని కనుక ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్క చూపు చూసినా సరే అది మొత్తానికి అయిపోదురు అసలు పట్టించుకున్నా లేదు. ఇంకా అమరావతి విషయానికి వస్తే కనుక ఇప్పుడు మాట్లాడుకున్నట్టే పోలవరం గురించి ఎలా మాట్లాడుకున్నామో అమరావతి కూడా ఇది మన రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రద్ధ చూపిస్తే ఈ పాటికి ఆల్మోస్ట్ మనకి అమరావతి మొత్తం రాజధాని కంప్లీట్ అయ్యేది. 3 ముక్కలు ఆట అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కనీసం అక్కడనైనా చేశారంటే అది కూడా లేదు. మొత్తానికి గత ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు మనకి రాజధాని ఏంటి అంటే ఇలా చూడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు వాళ్ళు. సో ఈ అమరావతి పనులు పునఃప్రారంభించడానికి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన అమౌంట్ ఎంత అంటే 15,000 కోట్లు ఇస్తున్నారండి. సో అంతేకాకుండా ఇప్పుడు వచ్చే ఆగస్టు 15వ తారీఖు నుంచి వచ్చే మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ అన్నారు కదా, దానికి స్త్రీ శక్తి అని ఒక పేరు పెట్టి ఉచితంగా మహిళలకు ట్రావెలింగ్ చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. సో దీనివల్ల అందరికీ చాలామంది డౌట్ ఉండొచ్చు, ఉచితంగా అంటున్నారు కదా, మరి అప్పుడు దాకా ఆటోల మీద ఆధారపడే వ్యక్తులకు ఎలాగని. సో ఆ ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి ఒక ప్రణాళిక ఏదో రూపొందిస్తున్నారు. అది కూడా త్వరలోనే బయటపెడతారు.
సో ఇదే కాకుండా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసి ఇప్పుడు 75 సంవత్సరాలండి. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పటికీ అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా యంగ్, పోల్చుకుంటే వయసులో చాలా చిన్నవాడు. సో ఆ ఏజ్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళేవారు కాదు. కేవలం బటన్లు నొక్కామా, పడిందా లేదా, సో ప్రజల్లోపు ప్రజలకే ఇస్తున్నాం, డప్పు కొట్టుకుందాం, ఇలాగా మొత్తం 5 సంవత్సరాలు కూడా గడిపేశారు. ప్రజల్లోకి రావడం కానివచ్చు, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అక్కడికి ఇక్కడికి వెళ్ళారు తప్ప ప్రజల్లోకి వచ్చి ఒక్కరిని పలకరించి ఇప్పుడు పరామర్శలు చేస్తున్నారు కదా, అప్పుడలా బయటకు వచ్చి మీ సమస్య ఏంటని తెలుసుకునేది లేదు. పరదా కట్టుకుని తిరిగారు, ఎక్కడికన్నా వెళ్తే హెలికాప్టర్ల మీద లేదంటే బస్సుల మీద. సో దానివల్ల ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం కూడా లేకపోయింది. కానీ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారికి వయసు 75 ఏళ్ళండి. అయినా సరే ఆయన మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో ఒక వీడియోలో తెలుసుకుందాం. అసలు అమరావతి, no other place will get opportunity to build a city. It is a futuristic city. Aerospace, we are having Sriharikota launching pad. By using that, we are creating aerospace city. And defense, we are going in a big way, 5 clusters. Space technology, I told you. Aerospace, India needs so many flights. That is where we want to attract. సో చూసారు కదండి, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళ వయసులో కూడా ఇంకా సింగపూర్ అని, ఆ దేశం అని, ఈ దేశం అని వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్కి ఎలాగైనా సరే పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో ఆయనే, మీరు చూస్తున్నట్లుగానే ఆయనే స్వయంగా పీపీటీ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అమరావతి అనేది అన్నిటికీ పర్ఫెక్ట్ ప్లేసు, ఏ పరిశ్రమ పెట్టినా మంచిగా రాజధానికి పర్ఫెక్ట్ ప్లేస్ అమరావతి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్న ఈ కష్టంతో పోల్చుకుంటే దీంట్లో 50% జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేసిన, నెక్స్ట్ మొన్న జరిగిన ఎన్నికల్లో మరీ 11 కాకపోయినా కనీసం ఎంత కొంత పోటీ ఇచ్చేవారండి. కానీ మొత్తానికి అభివృద్ధినే పక్కన పెట్టేసి అధికారం ఇప్పుడు మన చేతుల్లో ఉంది, ఇంక 30 ఏళ్ళు మనమే లాగించేద్దామన్న భ్రమో లేదంటే మరి దాన్ని ఏమంటారో తెలియదు, కానీ ఆ ఊహల్లో బ్రతికేస్తూ మొత్తానికి ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకున్నారు. తర్వాత రీసెంట్గానే మనకి ఎటువంటి ఉపయోగపడే చర్యలు తీసుకున్నారో ఒకసారి చూద్దాం. సో రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు అడిగారు అని చెప్పేసి రాష్ట్ర మంత్రి గడ్కరీ గారు ఏం చేశారు అంటే రోడ్ల గురించి స్వయంగా ప్రకటించారు. ఏం చేస్తామని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇస్తామని చెప్పేసి ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి దీంట్లో ఏంటి చెప్పేస్తే ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నుంచి విజయవాడకండి 6 లేన్స్ రోడ్డు ఉంటుంది కదా, దానికి ఎంత ఇస్తా అంటున్నారు, 6,700 కోట్లు మంజూరు చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చారు. ఇంకేంటి, విజయవాడ నుంచి మచిలీపట్నం రోడ్డు ఉంది కదా, దాన్ని కూడా 6 లేన్స్ చేస్తాము అని చెప్పేసి దానికి ఎంత పెట్టుబడులు పెడతా అంటున్నారు, 2,600 కోట్లు. అదేవిధంగా వినుకొండ నుంచి గుంటూరు రోడ్డు ఉంది కదా, అది 4 లేన్స్ వేస్తారంట, దానికి ఎంత ఖర్చు చేస్తా అంటున్నారు, 2,605 కోట్లు. సో ఈ విధంగా రోడ్లను కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పేసి ఆయన మీద ఉన్న భరోసాతో గడ్కరీ గారు ఏం చేశారంటే అక్కడే అదే సమావేశం మీద మనకి ఎంత ఇస్తున్నాము, ఈ విధంగా మేము చేయబోతున్నాం అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. సో ఒక సామర్థ్యం ఉన్న నాయకుడికి అధికారం చేతిలో పెడితే ఎలా ఉంటుందో 5 సంవత్సరాలు కాదండి, ఒక్క సంవత్సరంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేశారు. ఇంకా 5 సంవత్సరాలు ఇంకెన్ని చేస్తారో మనం ఊహించుకోవచ్చు. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.